ఇక మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు మరోసారి సమన్లైతే జారీ చేశారు. ఇప్పటికే 4 సార్లు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినా హాజరు కాలేదు కేజ్రీవాల్. ఆ సమన్లన్నీ రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేశారు. 5వసారి కూడా సమన్లు జారీ చేసింది ఈడీ. తనపై ఈడీ అసత్య ఆరోపణలు చేస్తుందంటూ మండిపడ్డారు కేజ్రీవాల్. ఈ కేసు సమన్లంతా రాజకీయ ప్రేరేపితమని విమర్శలు చేశారు. కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేక ఎప్పటిలాగానే పట్టించుకోకుండా ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఒకవేళ ఈసారి విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోతే ఆయనను అరెస్ట్ చేయాలని ఈడీ అధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు జారీ చేసిన సమన్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో తొలిసారి గత ఏడాది నవంబర్ 2వ తేదీన కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 21వ తేదీన రెండోసారి, ఈ నెల 3వ తేదీన మూడోసారి, ఈ నెల 18వ తేదీన నాలుగోసారి, జనవరి 18న నాలుగోసారి అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ సమన్లు అయితే జారీ చేసింది. విచారణ జరిపేందుకు తమకు సహకరించాలని, కేసు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే రకరకాల కారణాలు చూపించిన కేజ్రీవాల్ వాటిని తిరస్కరించారు. ఇక మరోవైపు ఈ సమన్లు రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ వాటిని పెడచెవిన పెట్టారు. ఈ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేజ్రీవాల్ తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని, అలాంటిది ఇలాంటి సమన్లు స్వీకరించనని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా విచారణ జరిపేందుకు ఈడీ పిలవడం సంచలనంగా మారింది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిబిఐ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ని విచారించారు. గత ఏడాది ఏప్రిల్లో కేజ్రీవాల్ ను సిబిఐ 9 గంటల పాటు ప్రశ్నించింది. ఇక ఇదే ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. 5వసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన వెళ్ళట్లేదనే సమాచారం తెలుస్తుంది. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై ఈడీ లిక్కర్ కేసులో ఆరోపణలు చేస్తుంది. బీజేపీ కావాలనే చర్యలకు పాల్పడుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇప్పటికీ గతంలో 4 సార్లు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2వ తారీఖు, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 18. సో ఇప్పుడు మొత్తం 5 సార్లు ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఏప్రిల్లో ఆయన ఈడీ కూడా విచారించింది. ఈ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంవత్సరం నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సంజయ్ సింగ్ కూడా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. సో ఈ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ముడుపులు ముట్టాయంటూ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. సో దీనిపైన విచారణకు రావాలంటూ ఆయన గతంలో సమ్మాన్లు ఇచ్చినప్పటికీ ఆయన వెళ్ళట్లేదు. సో దీనిపైన ఈ రోజు కూడా పోవాల్సి ఉండే, కానీ ఆయన వెళ్ళడం లేదు. సో దీనిపైన మళ్ళీ ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారని చూడాల్సి ఉంది. సో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో పోలీసు ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ దగ్గర, ఈడీ ఆఫీస్ దగ్గర భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా కూడా పూనుకుంది. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అడ్డంగా దొరికిపోయాడు. దాదాపు 2,500 కోట్లకు పైగా ముడుపులు ముట్టాయి. దానివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది అంటూ బీజేపీ ఆరోపిస్తోంది. సో ఈ వ్యవహారం ఇంకా దానిపైన ఆమ్ ఆద్మీ పార్టీతో స్పందించింది. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఎదుగుతోంది. 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీకి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. అందుకోసమే మా పార్టీని ఎదగనీయకుండా చేసేందుకే ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన ఆరోపిస్తున్నారు. మరి చూడాలి, ఈ రోజు మాత్రం ఆయన పోవట్లేదు ఈడీ విచారణకు. మరి ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అని మాత్రం చూడాల్సిన. రైట్, థ్యాంక్ యూ అశోక్.